హాయ్ గారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, రామ్ గోపాల్ వర్మ గారి చుట్టూ కేసులైతే నడుస్తూ ఉన్నాయి సార్. ఇప్పుడు లేటెస్ట్‌గా ఆయనకు ముంబై కోర్ట్ అయితే షాక్ ఇచ్చింది. అంటే అంతకుముందు చెక్ బౌన్స్ కేసులో ఆయనకు 3 నెలల జైలు శిక్ష విధించింది. అయితే ఈయన దాన్ని రద్దు చేయాలని చెప్పేసి పై కోర్ట్‌కెళ్లారు. అయితే ముందు మీరు లొంగిపోవాలి గదా! ఆ తర్వాత గదా బెయిల్ మీకిచ్చేది అని చెప్పేసి కోర్ట్ మాట్లాడినట్టుగా చెప్తున్నారు. మరి ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు ఆయన జైలుకెళ్ళి లొంగిపోవాలా? అరెస్ట్ అవ్వాలా? అని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? లొంగుబాటు కాదండి, హాజరవ్వాలని అడుగుతున్నారు. హ్మ్. కోర్టుకు హాజరై బెయిల్ మూవ్ చేసుకోండి అని చెప్తున్నారు. ఓకే. ఆయనకు వేసిన శిక్ష కూడా పెద్ద శిక్ష ఏం కాదు, 3 నెలలు. ఆ అమౌంట్ కూడా పెద్ద అమౌంట్ ఏం కాదు. మాక్సిమం 4 lakhs ఎంతో. ఈయన సెషన్స్ కోర్టుకి అప్పీల్ చేసుకున్నాడు. సెషన్స్ కోర్టు కింది కోర్టు తీర్పుని కన్ఫర్మ్ చేసింది. హ్మ్. కన్ఫర్మేషన్ జరిగిన సందర్భంగా ఈ వారెంట్ ఇష్యూ చేశారు. కాబట్టి ఇప్పుడు వర్మ గారు ఏం చేస్తాడంటే ఇంకా పై కోర్టుకి, హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటాడు. హైకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు అని కూడా ఈ జడ్జిమెంట్లో చెప్పారు. కాబట్టి హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటాడు ఆయన. అయితే హైకోర్టులో ఈ నాన్ బెయిలబుల్ వారెంటు ఈ ఈ గొడవల నుంచి విముక్తి కలిగించమని కూడా అడగచ్చు, రిలీఫ్ అడగచ్చు. దాని నుంచి రిలీఫ్ ఇవ్వచ్చు. లేదు ఈయన హాజరై ఇమ్మీడియట్గా బెయిల్ పిటిషన్ వేసుకుని అదే రోజు షూరిటీలు సమర్పించుకుని కూడా బయటకు వచ్చేయచ్చు. అంటే రీకాల్ పిటిషన్ వేస్తారు. ఆ రీకాల్ పిటిషన్ అడ్మిట్ అయిపోతే చాలు, ఇంక వేరే షూరిటీలు సబ్మిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఆ రీకాల్ పిటిషన్ వేసుకోవడం, ఆ ప్రొసీజర్ ఏదో లీగల్గా చేస్తారు. ఈ లోపు సెటిల్మెంట్ మాట్లాడుకునే అవకాశం కూడా ఉంది అతనితో. ఎవరైతే ఈ చెక్ బౌన్స్ కేసులో అవతల పర్సన్ ఉన్నాడో అతనితో మాట్లాడుకుని అది క్లియర్ చేసేసుకుంటే గొడవే లేదు. ఆ ప్రొసీజర్ కూడా ఏదో జరుగుతుంది ఒక ఎక్స్టెండ్లో అది కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య ఆయన మారిన వర్మ గారిని చూస్తున్నాం మనం. గతకాలపు వర్మ కాదు, మారిన వర్మని చూస్తున్నారు మీరు అని చెప్తున్నాడు ఆయన. అయితే ఆయనకి బాంబే కోర్టు గొడవ, చెక్ బౌన్స్ కేసు అది హ్యాండిల్ చేయొచ్చు, అది పెద్ద ఇబ్బంది కాదు. కాకపోతే ప్రధానంగా తనకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నటువంటి కేసులు. ఆంధ్రప్రదేశ్లో పెడుతున్న కేసులు పర్టికులర్గా ఈ మంగళగిరి దగ్గర ఆత్మకూరుకు చెందినటువంటి ఒక అబ్బాయితో పెట్టించినటువంటి కేసు. ఏది 2019లో రిలీజ్ అయినటువంటి సినిమా మీద ఇప్పుడు కేసు పెట్టడం. అది యూట్యూబ్లో అదే టైటిల్తో రిలీజ్ చేశారు. థియేటర్లో రిలీజ్ చేసినప్పుడు టైటిల్ మార్చారని ఆర్గ్యూ చేస్తున్నారు. అక్కడ సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్పారు కాబట్టి సెన్సార్ అభ్యంతరాల మేరకు సెన్సార్ వాళ్ళు చెప్పిన అన్నీ పాటించి వాళ్ళు చెప్పిన కట్స్. ఇప్పుడు మొన్న వ్యూహం, శబదం సినిమాలు తీశాడు ఆయన. అవి కూడా సెన్సార్కి వెళ్ళినాయి. సెన్సార్కి వెళ్ళిన తర్వాత సెన్సార్ వారు దానిలో ఏ కట్స్ అయితే చెప్పారో, ఏ అడ్వైజర్స్ అయితే చేశారో పేర్లు మార్చండి అన్నారు. వాళ్ళు పేర్లు మార్చే రిలీజ్ చేశారు. దానికి కొంచెం టైం తీసుకున్నారు. సెన్సార్ని ఉల్లంఘించి ఎప్పుడు వ్యవహరించలేదు కదా. అలాగే దానికి సంబంధించి కూడా ఈ కమ్మరాజ్యం సినిమాకి సంబంధించి కూడా సెన్సార్ థియేటర్లో రిలీజ్ అవ్వాలంటే సెన్సార్ అవ్వాలి. సెన్సార్ వాళ్ళు చెప్పిన నిబంధనల మేరకే సినిమా రిలీజ్ అయింది, అయిపోయింది. యూట్యూబ్లో వీళ్ళు ఒరిజినల్ కంటెంట్ పెట్టారు అనేది ఇప్పుడు ఎలిగేషన్. యూట్యూబ్లో ఏదైనా పెట్టుకోవచ్చు, అక్కడ సెన్సార్ లేదు కదా. సెన్సార్ లేనప్పుడు మీరు ఎలా ఒరిజినల్ ఎందుకు పెడతారు? థియేటర్లో రిలీజ్ అయిన ప్రింటే పెట్టాలని అడగటానికి మీకు రైట్ ఎక్కడది? అయినప్పటికీ కేసు తీసుకున్నారు పోలీసు వారు. అసలు దానిలో ప్రాథమికంగానే యూట్యూబ్కి సెన్సార్ లేదనే విషయం వాళ్ళకి తెలియాలి. మీకు ఓపిక ఉంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి యూట్యూబ్లో ఎనీ కంటెంట్, ఎనీ ప్లాట్ఫామ్ ప్రతిదీ సెన్సార్ అయిన తర్వాత మాత్రమే పెట్టవలేను అని ఒక నిబంధన పెట్టండి. పెట్టేసి దాన్ని అతిక్రమించారని చెప్పేసి కేసులు పెట్టుకోండి. అంతేగాని ఇక్కడ అసలు సెన్సార్ లేదు. ఇప్పుడు ఓటీటీకి కూడా సెన్సార్ లేదు. అది మొన్న సినిమా విషయంలో అందులో వైలెన్స్ ఎక్కువ ఉంది. ఒక మలయాళం సినిమా వైలెన్స్ ఎక్కువ ఉంది. అది యూట్యూబ్లో పెడితే ఎవరైనా చూస్తారు కాబట్టి అలా వద్దు
అని ఒక జడ్జిమెంట్ పాస్ అయింది. అవును. కానీ దాని మీద కంటెస్ట్ చేస్తున్నారు. సెన్సార్ లేదు ఇక్కడ. కాబట్టి ఏ కంటెంట్ అయినా పెట్టొచ్చు. ఈ మధ్య కాలంలో 'వివేకం' అని ఒక సినిమా తీశారు. వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో చాలా క్లియర్‌గా మాజీ ముఖ్యమంత్రిని, ఆయన భార్యని, ఆయన తమ్ముడిని ఆ హత్య కేసులో కుట్రదారులుగా చూపిస్తూ సినిమా తీశారు. ఆ సినిమాని థియేటర్‌లో రిలీజ్ చేయలేదు వాళ్ళు. యూట్యూబ్‌లో వదిలేశారు. యూట్యూబ్‌లో దాన్ని ప్రమోట్ చేశారు. ఆ లింకులు విపరీతంగా షేర్ అయినాయి. ఆ షేర్ అవ్వటం ద్వారా తమ అభిప్రాయాలను ప్రజల్లోకి పంపు చేశారు. అందుకని అదొక ప్రచార వేదికగా వాడుకోవటం అనేది అందరూ చేశారు. ఒకళ్ళు కాదు. రెడిక్యూల్ చేస్తూ ఎన్ని వీడియోలు అంటే ప్రతి పొలిటికల్ పార్టీకి ఫిక్షన్ చేసేటువంటి గ్యాంగులు ఉన్నాయి. అలాగే రెడిక్యూల్ చేసేటువంటి వీడియోలు చేసే గ్యాంగ్స్ ఉన్నాయి. హ్మ్. ఈ గ్యాంగ్స్ అన్నీ కూడా యూట్యూబ్‌లోనే వాటి విన్యాసాలు చేస్తున్నాయి. అన్ని పార్టీలు. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరైనా కానీ. సో ఈ విన్యాసాలన్నీ యూట్యూబ్‌లో జరుగుతున్నాయి. అక్కడ జనాలు ఉన్నారు. రెండోది ఇప్పుడు సెన్సార్ అనేది కుదిరే వ్యవహారం కాదు. ఎందుకు కుదిరే వ్యవహారం కాదు అంటే గతంలో అందరూ కూర్చుని చూసేటువంటి ఒక వేదిక ఉండేది. ఆ వేదిక సినిమా థియేటర్ కాబట్టి అన్ని వయసుల వారు అందరూ వస్తారు. మహిళలు వస్తారు, పురుషులు వస్తారు, అన్ని వయసుల వారు వస్తారు. వారి వారి అభిప్రాయాలతో వారు వస్తారు. ఆ అభిప్రాయాలు ఒక సెక్షన్ కోసం తీస్తే ఇంకో సెక్షన్ గాయపడవచ్చు. యూత్ని టార్గెట్ చేస్తూ తీసిన సన్నివేశాలు ఏజ్డ్ పీపుల్కి ఇబ్బందిగా అనిపించవచ్చు. పురుషుల కోసం తీసిన సన్నివేశాలు మహిళలకు ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి ఎవరికీ ఇబ్బంది కలగని ఒక ఫార్ములా, ఎవరికీ ఇబ్బంది కలగనటువంటి ఒక నిబంధనలు పెట్టుకుని ఆ నిబంధనల మేరకు ఉన్న కంటెంట్ని వదిలిపెట్టేసి నిబంధనలకు అతీతంగా ఉంది అన్న కంటెంట్ మీద కత్తెర వేసేవాడు. అది రిలీజ్ అయ్యేది. ఇప్పుడు థియేటర్లోకి వచ్చిన సినిమాలను కూడా ఆపిన చరిత్ర ఉంది కదా మనకి. తాతమ్మ కళ అనే సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. 50 రోజులు ఆడింది. 50వ రోజున ఎవరో అబ్జెక్ట్ చేశారు ఆ సినిమాని. అబ్జెక్ట్ చేస్తే బ్యాన్ చేశారుగా అప్పుడు సినిమాని. బ్యాన్ చేసి టోటల్ ఆ సీన్ తీసేసి రిలీజ్ చేయమన్నారు. తీసేసి రిలీజ్ చేశారు మళ్ళీ జనవరిలో 75 జనవరిలో మళ్ళీ సినిమా రిలీజ్ అయింది. ఓకే. 74లో రిలీజ్ అయిన సినిమా. కాబట్టి ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటివి చాలా సందర్భాల్లో జరుగుతాయి. సెన్సార్ అనేది అక్కడే ఉంది, ఇక్కడ లేదు. కానీ వీళ్ళెవరు కేసులు పెట్టడానికి? అసలు వీళ్ళ మనోభావాలు ఇప్పుడు గాయపడటం ఏమిటి? ఓకే, సినిమా ఉంది, యూట్యూబ్లో అవైలబుల్గానే ఉంది. ఆ అవైలబిలిటీ అనేది ఈ రోజున కాదు కదా ఉంది. కాబట్టి ఇవి వాస్తవానికి టార్గెట్ చేసి పెడుతున్న కేసులు అనేది అందరికీ అర్థమవుతోంది. వీటి మీద అంటే ఈ ధోరణి ఆల్రెడీ పోసాని సఫర్ అవుతున్నాడు. ఇలా వాంటెడ్గా సఫర్ చేయాలని అనుకుంటున్నారా అనే ఏరియాలో కొంత మదన పడుతున్నాడు ఆయన. బాంబే కేసు గురించి కాదు, ఈ సెన్సార్ గురించి కూడా ఆయన గతంలో మాట్లాడి ఉన్నాడు వర్మ గారు. ఇప్పుడు కోర్టులో